అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద తమిళనాడులో కేసు నమోదైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక క్రిమినల్ కేసు. అక్కడ ఉన్నటువంటి ఒక సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్పెషల్లీ గత నెల 22వ తేదీన మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తగల్ మానాడు, అంటే మురుగన్ భక్తుల సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేత ఆయన కూడా పాల్గొన్నారు, అన్నామలై. సో పాల్గొన్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతేకాకుండా కొన్ని తీర్మానాలు ఏవైతున్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అనేటటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్ మీద అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్లో ఒకసారి చూస్తే మనం న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సెక్షన్లో ఉన్నటువంటి 196(1)(a) ఒకటి, అలాగే 299 సెక్షన్, అలాగే 302 సెక్షన్, అలాగే 353(1)(b)(2) అనేటటువంటి ఈ సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ నిజంగా మదురైలో ఏం మాట్లాడారు అంటే, పవన్ కళ్యాణ్ చూసి తమిళనాడు ప్రభుత్వం ఎస్పెషల్లీ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే భయపడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వస్తాడు అని తెలిసిన నాటి నుంచి కూడా డిఎంకేకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల. వాస్తవంగా మదురైలో కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదు అని చెప్పింది. అంతేకాకుండా అనుమతులు ఇవ్వమని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఏం చేశారంటే నిర్వాహకులు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకునే సందర్భంలో హైకోర్టుకి మళ్ళీ డిఎంకేకి సంబంధించి అంటే ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం చెప్పాడంటే, వీళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల మతపరమైనటువంటి ఉద్దేశాలు రెచ్చిపోయేటువంటి అవకాశం ఉన్నాయనేటువంటి ఏదో వాళ్ళ వాదనలు వాళ్ళు విరమించారు. దానికి హైకోర్టు కొన్ని షరతులు పెట్టింది. సో కార్యక్రమాన్ని సజీవంగా నిర్వహించుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల. హైకోర్టు ఇచ్చినటువంటి అంటే హైకోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకొని వీళ్ళ కార్యక్రమం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ డిఎంకే ఏం చేసింది అంటే, ఈ సంస్థ ఏదైతే ఉందో నేను చెప్పినటువంటి మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ, సో ఇది కూడా నాకు తెలిసి డిఎంకేకి కొంచెం అనుబంధంగానో లేకపోతే బయట నుంచి డిఎంకేకి సపోర్ట్ చేసేటటువంటి సంస్థగానో ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళతోటి బంధం ఉన్నటువంటి సంస్థగానే ఉంటుంది. మరి ఈ సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదైనవి. వెంటనే తమిళనాడులో ఒక రకమైన ప్రచారం లేపేశారనమాట. ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఎవరు మా రాష్ట్రానికి వచ్చి మాట్లాడడానికి, ఆయనకి మా రాష్ట్రానికి ఏం సంబంధం, దమ్ముంటే ఇక్కడికి వచ్చి పోటీ చేసి గెలవు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కొంతమంది కట్టప్ప లాంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాట్లాడిపోయినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు ఈ కేసుల వల్ల పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి నష్టం ఏంది? నిజంగా ఈ సెక్షన్లో పెట్టడం వల్ల నిజంగా పవన్ కళ్యాణ్ ఏమైనా అరెస్ట్ చేసేస్తారా? కొన్ని సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ పని అయిపోయిందని, కొంతమంది అరెస్ట్ చేయబోతున్నా అని చెప్పేసి తమిళనాడులోనే కేసులు నమోదయ్యాయి, తమిళులతో పెట్టుకున్నాడు అని చెప్పేసి రకరకాలైనటువంటి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ సెక్షన్లు ఏంటి, ఆ కేసు ఏంటి, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు, అక్కడ చేసినటువంటి 2 తీర్మానాలు ఇప్పుడు వాళ్ళు వివాదంగా చూపిస్తున్న పరిస్థితి. ఒకటి వచ్చేసి ఏంటంటే, హిందువులంతా కూడా ఏకతాటిపైకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పిలుపునివ్వడం ఒకటైతే, రెండోది వచ్చేసి ఎస్పెషల్లీ డిఎంకే ప్రభుత్వం ఆలయాల్ని ఆదాయ వనరులుగా చూడొద్దు అని చెప్పింది. అది ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమం. సో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమంలో ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోతుంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ తమిళనాడులో డిఎంకే ఏం చేస్తుంది, ఆలయాలను అభివృద్ధి చేయకపోగా పెత్తనాన్ని మాత్రం చెలాయిస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు మా సంస్కృతి అని చెప్పడం, నాస్తికులు అని చెప్పడం, సో రకరకాలైనటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలయాల మీద దయచేసి పెత్తనం చెలాయించవద్దు, దాన్ని ఆదాయ వనరుగా మాత్రం చూడొద్దు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో మాట కూడా ఆయన అనడం జరిగింది, ఈ విధంగా హిందూ దేవాలయాల మీద పెత్తనం చెలాయించే వాళ్ళు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాటి మీద పెత్తనం చెలాయిస్తారా, వాటి మీద ఏదైనా సరే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అందులో తప్పేం లేదు, ఎందుకంటే జరిగింది ఆధ్యాత్మిక సమ్మేళనం అది. సో ఆధ్యాత్మిక సమ్మేళనంలో ఆధ్యాత్మికతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. దాన్ని ఏదో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేశాడని చెప్పేసి, ప్రాంతాల మధ్య చుచ్చు పెడుతున్నాడని చెప్పేసి, భాషల్ని
మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పేసి ఆ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి తమిళనాడులో. ఇప్పటికే డిఎంకే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, వ్యతిరేకత వ్యక్తం ఎక్కువైపోతుంది. పవన్ కళ్యాణ్ నాటి చరిష్మా ఉన్నటువంటి లీడర్ తమిళనాడులో అడుగుపెట్టడంతో ఆయనకి భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏం చేశాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోకపోతే మనం ఇబ్బందులు పడక తప్పదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది డిఎంకే. అందుకే ఏం చేశారు డిఎంకేకి సంబంధించిన నాయకులు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా సరే ఆయన తమ రాష్ట్రానికి అన్వయించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి చరిష్మాను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అదంతా కూడా ప్రజలు అంత అమాయకులేం కాదు. ఇన్నాళ్ళు కూడా మీరు చూపించినటువంటి మీ సంస్కృతి సాంప్రదాయాల పేరుతోటి వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. సరే, ఇకపోతే ఆ సెక్షన్ల విషయానికి వస్తే చాలామంది కూడా పాపం సోషల్ మీడియాలో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసేస్తారనేసి. అక్రమాలు చేసిన వాళ్ళు, కోట్లు కొట్టేసిన వాళ్ళు, కుంభకోణాలు చేసిన వాళ్ళు వాళ్ళకేం కాదు. సో అక్కడికి వెళ్ళి వాస్తవాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయబోతున్నారు, తమిళనాడులో ఇక పవన్ కళ్యాణ్కి ఇక సినిమా చూపించబోతున్నా అని చెప్పేసి రకరకాలని కూడా సోషల్ మీడియాలో నేను కొన్ని చూశాను అనమాట. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయి, ఎస్పెషల్లీ BNS 196(1)A ఇదేం చెప్తుంది అంటే ఎస్పెషల్లీ మతము, జాతి, జన్మస్థలము, నివాసము, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, వారి సామరస్యాన్ని కాపాడుకోవడానికి పక్షపాతం కలిగించే చర్యలు పాల్పడడం, అంతేకాకుండా ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా, సంకేతాల ద్వారా ఈ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ సెక్షన్ చెబుతుంది. ఎక్కడ ఆయన ఇలాంటి ప్రయత్నం ఎక్కడ చేశాడు, ఎక్కడ ఆయన విద్వేషపూరితమైన ప్రసంగాలు చెప్పాడు, ఎక్కడ ఆయన వివిధ మతాల గురించి ఎక్కడ ప్రస్తావించారు, ఆయన మాట్లాడింది ఏంటంటే ఇది ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమం కాబట్టి దేవాలయాల మీద పెత్తనం వద్దు, దేవాలయాల్ని ఆదాయ వనరులుగా మార్చొద్దు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతటితో ఆగకుండా కొన్ని అంశాలు ఆయన మాట్లాడారు. ఏంటి అంటే ఈరోజు దేవాలయాలకు ఇలా జరుగుతుందంటే ప్రభుత్వాల కారణం. సో అలాంటి ప్రభుత్వాలకి ఎన్నికలు జరిగిన సందర్భంలో అలాంటి ప్రభుత్వాలు ఏ విధంగా తీసుకోవాలనేటటువంటి దాని మీద మీరు వేసేటటువంటి ఓటు ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ ఏదో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా, రెండు సమూహాల మధ్య ఆయన ఇబ్బంది పెట్టే విధంగా సెక్షన్లు చేర్చినటువంటి పరిస్థితి. ఇంకో సెక్షన్ వచ్చేసి BNS సెక్షన్ 299. సో ఈ BNS సెక్షన్ 299 ఏం చెప్తోంది అంటే మతపరమైనటువంటి మనోభావాలను అవమానించడానికి ఉద్దేశించిన ఉద్దేశపూర్వక మరియు హానికరమైన చర్యలను సూచిస్తుంది. ఒక వ్యక్తి లేదా సమూహం యొక్క మతం లేదా మతపరమైన నమ్మకాలను అవమానించేలా ప్రవర్తించాడు. ఎక్కడ అవమానించాడు ఆయన? వేరే మతాల గురించి ఏమైనా మాట్లాడా, లేకపోతే వేరే కులాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా మాట్లాడా? హిందూ మతాన్ని జరుగుతున్నటువంటి అంశాలను ఆయన అక్కడ లేవనెత్తాడు. ఎందుకంటే అక్కడ సమూహం అంతా కూడా హిందూ మత సమూహం ఉంది కాబట్టి, సో వాళ్ళందరికీ కూడా అందుకు వచ్చారు కాబట్టి ఈ అంశాన్ని ఆయన అక్కడ లేవనెత్తారు. సో ఇక్కడ ఎక్కడ ఉంది, ఆయన ఎక్కడ అవమానించేశారు, ఆయన వ్యాఖ్యలు చూసుకోవచ్చు, టేపులు చూసుకోవచ్చు అనమాట. పాపం ఎవరో ఆయన అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా అవి చూసుకొని చూడవచ్చు. ఇంకో సెక్షన్ వచ్చేసి BNS 302. ఇది వచ్చేసి ఇతరుల మతపరమైనటువంటి భావాలను గాయపరిచే విధంగా ఉద్దేశంతో పదాలు, శబ్దాలు, సంజ్ఞలు లేదా వస్తువులను ఉపయోగించడం, ఇలాంటి వాటి వల్ల ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాడు. ఏం చేశాడు ఆయన? ఆయన ఏమన్నా వెటకారంగా సంజ్ఞలు చేశాడా, ఏమైనా పదాలు ఉపయోగించాడా, లేకపోతే వేరే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా గాయపరిచే విధంగా శబ్దాలు ఏమైనా చేశాడు? ఏమీ లేదు. అంతే, అన్ని సెక్షన్లు ఒకటే. ఏం చెప్తుంది? మతపరమైనటువంటి ఇబ్బంది పెట్టాడని కొన్ని సెక్షన్స్ని 3 సెక్షన్లు ఒకటే చెప్తుంది, కానీ 3 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇది కూడా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు లోపు శిక్ష పడేటటువంటి కేసులు ఇవన్నీ కూడా నిరూపితమైతే అంత పరిస్థితి అయితే లేదు. ఇంకోటి ఇక్కడ వచ్చేసి లాస్ట్ సెక్షన్ వచ్చేసి BNS 353(1)B. దీని అర్థం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగిని వారి విధి నుండి నిరోధించడానికి దాడి లేదా నేరపూరిత బలప్రయోగంతో వ్యవహరించడం అనేది ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది గతంలో IPC సెక్షన్ 353కి సమానం అని చెప్పేసి ఈ సెక్షన్ చెప్తుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అధికారులను దోసుకొని లేకపోతే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించే విధంగా నేను చెప్పేదంతా మీరు వినాల్సిందే, చెవులో దూది తీసేసి వినండి, బలవంతంగా ఎక్కడ ఆయన మాట్లాడాడు, ఎక్కడ వాళ్ళ విధులకు ఆటంకం ఎక్కడ కలిగించాడు, ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఇన్ని సెక్షన్ల కింద కేసు పెట్టి పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి వాళ్ళ మీద ఆయన మీద ఒక రకమైనటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి బురద జల్లాలి అనేటటువంటి ప్రయత్నం తమిళనాడు ప్రభుత్వం చేస్తుంది. 2026 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతాము అనేటటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి డిఎంకేకి కనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలో తెలియక పాపం పవన్ కళ్యాణ్ని నిరోధించడం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఆయన్ని సోషల్ మీడియాలో తిట్టిపోస్తుంది, ఆయన మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సో ఆ కేసులలో ఒరిగేదేమీ లేదు. సో అక్కడ పెట్టినటువంటి కేసుల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు
కనీసం అది న్యాయస్థానం ఖచ్చితంగా చూస్తుంది, న్యాయస్థానం దాని మీద చర్యలు తీసుకుంటుంది. అయితే కనీస జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చూస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలుగా అక్కడ పెట్టినటువంటి సెక్షన్లు కానీ సరిపోల్చుకుంటే వాస్తవాలు అందరూ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.